నమస్తే, నేను మీ శివ. వెల్కమ్ టు పొలిటికల్ ఇంజన్. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కొత్త మద్యం పాలసీ తీసుకొచ్చిన విధంగానే ఇప్పుడు కొత్త బార్ పాలసీని కూడా తీసుకురాబోతోంది. కొత్తగా బార్లకు అనుమతులు ఇచ్చే విషయంలో కూటమి ప్రభుత్వం తన పందాల ముందుకు వెళ్ళబోతోంది. ముఖ్యంగా ఇప్పటికే మద్యం పాలసీకి సంబంధించి ఆహ్, కీలకమైన చర్యలు తీసుకుంది. గత ప్రభుత్వంలో ఉన్న మద్యం పాలసీని పూర్తిగా, అంటే ప్రభుత్వ మద్యం దుకాణాల ద్వారా మద్యం అమ్మకం విషయం అనే విషయాన్ని పూర్తిగా పక్కన పెట్టి మళ్ళీ వ్యాపారులను తీసుకొచ్చి కొత్త మద్యం పాలసీని తీసుకొచ్చింది. దీంతో ఇప్పుడు ధరలు తగ్గాయి, అలాగే నాణ్యమైన మద్యం అందుతోంది అని అయితే ప్రజల నుంచి వస్తున్న పాజిటివ్ రెస్పాన్స్ను తీసుకొని ఇప్పుడు బార్ పాలసీని కూడా సరికొత్తగా అయితే తీసుకువచ్చే తీసుకొచ్చింది కూటమి ప్రభుత్వం. దీన్ని ఈరోజు క్యాబినెట్లో అయితే చర్చించి ఆమోదించనున్నారు. ఆల్మోస్ట్ ఆమోదించే అవకాశాలు అయితే పూర్తి స్థాయిలో ఉన్నాయి. సో దీనికి సంబంధించి బార్ పాలసీకి సంబంధించి వేగ్గా పూర్తి స్థాయిలో పరిశీలన లేకుండా ఏమీ చేయలేదు. ముఖ్యంగా 7 రాష్ట్రాలను ప్రాతిపదికగా తీసుకొని అసలు ఆయా రాష్ట్రాల్లో ఉన్న బార్ పాలసీ ఏంటి, అక్కడ కడుతున్న ఫీజులు కానీ రుసుములు కానీ ఎంత అనేదాన్ని పూర్తి స్థాయిలో అధ్యయనం చేసి ఈ బార్ పాలసీని అయితే రూపొందించినట్లు తెలుస్తుంది. గత వైసీపీ ప్రభుత్వంలో 2022లో కొత్త బార్ పాలసీని అయితే తీసుకొచ్చారు. మూడు రకాల స్థాయిల్లో, అంటే 10, అలాగే 50, 75, 75 లక్షల చొప్పున ఒక్కొక్క ఫీజును నిర్ధారిస్తూ వాళ్ళైతే 2022లో బార్ పాలసీని తీసుకొచ్చారు. దీనికి సంబంధించి అప్పట్లో విచ్చలవిడిగా అమ్మకాలు సాగినాయి. అలాగే వైన్ షాపులకి దీనికి తేడా లేకుండా అయితే పూర్తి స్థాయిలో వాళ్ళైతే అమ్మకాలు సాగించారు. సో దానిని పూర్తిగా నిలువరించి ఇప్పుడు మళ్ళీ కొత్తగా పూర్తిగా రెన్యూబుల్ చేస్తూ కొత్త తరహాలో తీసుకురావాలి దీన్ని ఎట్టి పరిస్థితిలో అనైతే కూటమి ప్రభుత్వం భావిస్తోంది. సో దీనిలో భాగంగా ఉత్తరప్రదేశ్లో అత్యధికంగా 2,41,000 మందికి ఒక బార్ చొప్పున ఉంటే, అలాగే తమిళనాడులో కూడా 86,000 మందికి ఒక బార్ చొప్పున ఉంది. అలాగే రాజస్థాన్లో కూడా సుమారుగా 80,000 మందికి ఒక బార్ చొప్పున అయితే ఉన్నట్లయితే తేలింది. మన ఆంధ్రప్రదేశ్లో అయితే సుమారుగా 56,800 మందికి ఒక బార్ చొప్పున 5 కోట్ల మందికి ఉన్నట్లయితే తెలుస్తోంది. దీనికి సంబంధించి పూర్తి నివేదికను తయారు చేశారు. అయితే ఈసారి ఏంటంటే ఖచ్చితంగా కొత్త మద్యం పాలసీలో కొన్ని అనివార్య కారణాల వల్ల ఫస్ట్ అనుకున్న దానికంటే తర్వాత పర్మిట్ రూములు కూడా ఇచ్చిన నేపథ్యంలో బార్లకు సరైన స్పందన వస్తుందా, లేకపోతే బార్లకు సరైన రెవెన్యూ వస్తుందా అనేది అయితే పూర్తి స్థాయిలో ఆలోచిస్తున్నారు. ఎందుకంటే ఇప్పటికే బార్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి అనే విషయం అయితే చాలామంది చెబుతున్నమాట. సో ఈ నష్టాలను పూడ్చుకోవడం, లేకపోతే రెవెన్యూని సాధించడం, అలాగే ప్రభుత్వ ఖజానాకు ఆదాయం తీసుకొచ్చే పనులను అయితే ఎలా తీసుకురావాలి, కొత్త బార్ పాలసీలో దీనికి అనువైన మార్గాలను అయితే పూర్తి స్థాయిలో వెతుకుతున్నారు. పూర్తిగా గవర్నమెంట్ ఫ్రెండ్లీగా ఈ బార్ పాలసీని అయితే రూపొందించడానికి అన్ని ఏర్పాట్లు అయితే చేసినట్లయితే తెలుస్తుంది. అయితే బార్ పాలసీలు, అలాగే ఈ బార్లకు సంబంధించి, అంటే 5 స్టార్ హోటల్స్కి ఒకలాగా, 3 స్టార్ హోటల్స్కి ఒకలాగా, సాధారణ బార్లకు ఒకలాగా అనుమతులు ఇచ్చే విషయంలో ఫీజునైతే నిర్ధారించారు. దీనికి సంబంధించి రుసుములు కూడా ఎక్కువ దరఖాస్తులు వస్తే ఏ విధంగా ఇవ్వాలి, మొదట వచ్చిన వాళ్ళకి మొదటి ప్రాధాన్యత ఇవ్వాలా, లేకపోతే మద్యం పాలసీ తరహాలో లాటరీలు తీయాలా అనేది అయితే ఆలోచిస్తున్నారు. సో ఇదంతా మొత్తంగా అయితే కొత్తగా తీసుకొస్తున్న బార్ పాలసీ వినియోగదారులకు, అలాగే ఓనర్స్కు ఫ్రెండ్లీగా ఉండే అవకాశాలు అయితే ఉన్నాయి. ఎందుకంటే కొత్త మద్యం పాలసీలో అనువైన బ్రాండ్లు వచ్చినాయి. అలాగే పెద్ద లిక్కర్ మార్ట్లకు అనుమతి ఇచ్చారు. సో దానికి సంబంధించి మెట్రో నగరాల్లో అన్ని రకాల మద్యం దొరుకుతున్న నేపథ్యంలో బార్లకు కూడా తగిన విధంగా ఫ్రెండ్లీగా ఉండకపోతే వాళ్ళకి నష్టాలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఫీజులను తగ్గించి, అలాగే ఖజానాను పెంచుకోవడానికి, అలాగే అమ్మకాలు పెంచుకోవడానికి తగిన ఏర్పాట్లు అయితే చేస్తున్నట్లయితే తెలుస్తోంది. సో ఈ బార్ పాలసీ సుమారుగా చూసి దీంట్లో మార్పులు చేర్పులు చేసే అవకాశం ఉంది. సుమారుగా 2 సంవత్సరాల పాటు ఈ బార్ పాలసీ అయితే కొనసాగుతుంది. ఇప్పటికే వచ్చిన మద్యం విధానం పాజిటివ్ రెస్పాన్స్ వస్తున్న తరుణంలో బార్ పాలసీని కూడా పాజిటివ్గా మార్చి పూర్తిగా ఈ మద్యంకి సంబంధించిన వినియోగం, మద్యానికి సంబంధించిన ఓటర్లను పూర్తిగా తమకు అనుకూలమైన వాతావరణంలో మలుచుకునేలా కూటమి ప్రభుత్వం అయితే సరైన నిర్ణయం తీసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. సో బార్ పాలసీల్లో పూర్తిగా ఫ్రెండ్లీ అవకాశం అయితే పూర్తిగా కనిపిస్తుంది. ఇది వినియోగదారులను, లేకపోతే రాష్ట్ర ప్రజలను ఏ విధంగా మెప్పిస్తుంది అనేది అయితే ఖచ్చితంగా వేచి చూడాల్సిన అంశం. థ్యాంక్ యూ. ఈ విషయంలో మీ అభిప్రాయాలు, సూచనలు ఏమైనా ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.